సో ఎన్సీఆర్టీ చరిత్రని మరొకసారి మారుస్తూ ఉంది, దానిలో నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే కమ్యూనిస్టు పార్టీలో ఉండొచ్చు, కమ్యూనిస్టులు ప్లస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది, మరి వీళ్ళు వాళ్ళ వారసులా తెలియదు కానీ వాళ్ళకి నచ్చటం లేదు, వాళ్ళు చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. దానిలో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఔరంగజేబు కాశీ దేవాలయం మీద దాడి చేయలేదా, అక్కడ ఎన్ని అకృత్యాలు జరిగినాయి, అవన్నీ కూడా ఎవిడెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కదా. అలాగే వచ్చేసి మరి బాబ్రీ మస్జిద్ ఇష్యూ ఏంటిది? సో అక్కడ బాబ్రీ మస్జిద్ అని పేరు పెట్టుకొని అక్కడ రామాలయాన్ని మీద మస్జిద్ కట్టుకొని కొన్ని వందల సంవత్సరాలు, దాదాపు 500 సంవత్సరాల మీద పోరాటం చేసి ఈరోజు అక్కడ రామ జన్మభూమి కన్స్ట్రక్షన్ అయింది. మరి అక్కడ బాబరు కూలగొట్టింది కాదా అది? అంటే బాబర్ సైన్యాధిపతి కూలగొట్టింది కాదా? మరి ఇది చారిత్రక ఆధారాలు ఉన్నాయి, కోర్టులు ఇన్వాల్వ్ అయిన తర్వాత కానీ సమస్య పరిష్కారం కాలే. మధుర కూడా తెలిసిపోతుంది కదా మాలిక్ కాఫర్ చేసిన పని అని. అలాగే వచ్చేసిన తర్వాత అక్బర్ ఏం చెప్తా ఉంటాడంటే, ఆయన రాజపుతుల మీద దాడి చేసి 30,000 మందిని చంపిన తర్వాత నేను వాళ్ళందరినీ హిందువులను నాశనం చేసేసాను, వాళ్ళ మత విశ్వాసాలు తుడిచేశాను అని చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ కోట్ చేయటం జరిగింది దానిలో. ఇప్పుడు ఎవరికి నచ్చటం లేదు అంటే, ఇప్పుడు వాళ్ళ వారసులం మేము వాళ్ళని అవమానిస్తున్నారని ఫీల్ అవుతున్న వీళ్ళు అది అభ్యంతరం ప్రకటిస్తూ ఉన్నారు. సో అక్బరు ఎంత బ్రూటల్ ఎంపరరు అని చెప్తా ఉన్నారు, అంటే క్రూరుడైనటువంటి రాజు అని చెప్పేసి దానిలో నిజాన్ని చెప్తా ఉన్నారు. మరి 30,000 మందిని చంపినోడిని అత్యుత్తముడు, చాలా సాధు స్వభావం అని చెప్పలేం కదా. అలాగే హిందువుల మత విశ్వాసాలు దుడిచేయడం, మనం వాళ్ళ మీద విజయం సాధించడం, మనం రక్త విపాసుల కత్తితో అని చెప్పడం అనేది అది చాలా గొప్పగా కనిపిస్తుందా వీళ్ళకి? అలాగే ఇక్కడ ఎన్నో వందల దేవాలయాలు, ఎన్నో జైన మతానికి సంబంధించినవి, బౌద్ధ మతానికి సంబంధించినవి, హిందూ మతానికి సంబంధించినవి అన్నీ కూడా సర్వనాశనం చేశారు. ఈరోజు మన కళ్ళ ముందే జ్ఞానవాపి మసీద్ కనిపిస్తూ ఉంది ఔరంగజేబు కృత్యానికి నిదర్శనంగా. అలాగే వచ్చి చూస్తే మనం మధుర గొడవ ఇంకా నడుస్తూనే ఉంది, అది కాలేదు. అలాగే ఎన్నో ఎక్కడ చూసి దేశం మొత్తం ఏ మసీదు కింద చూసినా గుళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ సాక్ష్యాలు కావా? జిజియా పని ఎవరో ప్రవేశపెట్టిండ్రు. సో మాలిక్ కాఫర్ చేసి మధుర మీద, అయోధ్య మీద, అలాగే వచ్చేసి రామేశ్వరం మీద, చిదంబరం మీద మాలిక్ కాఫర్ చేసిన అకృత్యాలు ఎవరికి తెలియదా? ఇవన్నీ చరిత్రల వాళ్ళకు అనుగుణంగా దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. జిజియా పని ఎవడు పెట్టిండు? ముస్లింల మీదనా క్రిస్టియన్స్ మీద పెట్టిండ్రా? సో మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సో డెఫినెట్గా వాళ్ళు చేసిన అకృత్యాలని ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. లేదంటే చరిత్ర ఇప్పటి వరకు రోమిల్లా థాపర్ లాంటి కమ్యూనిస్టు భావాలు ఉన్న చరిత్రకారులు వాళ్ళకు అనుకూలంగా రాశారు, వాళ్ళ భజన చేస్తూ వీళ్ళు బతుకుతూ ఉన్నారు. సో నిజంగా చెప్పాలంటే ఈరోజు చరిత్ర విద్యార్థులకు కూడా నిజాలేందో తెలియని పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా కొంత సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు, ఎందుకంటే పాత చరిత్రలు చదివి ఇది నిజం అని వాళ్ళు తయారైపోయారు విద్యార్థులు. అంటే చరిత్ర నిజం కూడా తెలియనంత విధిగా విద్యాబోధన జరిగింది. సో ఇప్పుడు ఎన్సీఆర్టీ ఓవరాల్గా రియలైజ్ అయ్యి ఆ చరిత్రను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నిజాలు అక్బర్ ఎలాంటి వాడు, ఔరంగజేబు ఎలాంటి వాడు, అలాగే మాలిక్ కాఫర్ ఎలాంటి వాడు, బాబర్ ఎలాంటి వాడు, ఇవన్నీ కూడా నిజాలు చెప్తూ ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ నచ్చటం లేదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే ఎన్సీఆర్టీ చేస్తున్న పని అందరూ అప్రిషియేట్ చేయాలి. ద క్రెడిట్ గోస్ టు మన దేశ ప్రధానమంత్రి. డెఫినెట్గా ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళకు అనుకూలంగా చేస్తూ ఉంది. మరి ఎవరికి అనుగుణంగా చేయాలి? మాలిక్ కాఫర్కి అనుగుణంగా చేయాలా, బాబర్కి అనుగుణంగా చేయాలన్నా వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మాటను మాట్లాడటానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ప్రజలు డెఫినెట్గా వీళ్ళని తిరస్కరిస్తే కానీ దేశానికి మంచి భవిష్యత్తు ఉండదు. లేదంటే వీళ్ళు దేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు, చరిత్రను వక్రీకరించే కార్యక్రమాన్ని మరీ ముందు తీసుకుపోవాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.